ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈ ఛానల్ని మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మంచి ఉపయోగం ఉంటుంది మీకు. ఎందుకంటే ఒక ఇల్లు కానీ, స్థలం కానీ, అపార్ట్మెంట్ కానీ, పొలం కానీ కొనాలంటే మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ విషయాలు తెలియనప్పుడు మన దగ్గర డబ్బు ఉంటుంది కానీ కొనడానికి సిద్ధపడతాం, కానీ కొన్నిసార్లు నష్టపోతాం. అన్నిసార్లు నష్టపోం, కొన్నిసార్లు. కానీ ఆ కొన్నిసార్లు నష్టపోకుండా ఉండాలి అంటే కొద్దిగా అనుభవం ఉన్న ఏజెంటు, కొంచెం చట్టాలు తెలుసున్న ఏజెంటు, అక్కడ ఉండేటటువంటి లిటిగేషన్స్ తెలుసున్న ఏజెంటు, అది కేవలం ఏజెంట్ తెలుసుకోవడం మాత్రమే కాదు, అవి మీకు కూడా చెప్పగలిగే ఏజెంట్ని కనుక మీరు ఎంచుకున్నట్లయితే తప్పకుండా మీరు ఎటువంటి ప్రాబ్లం లేని ఒక ఆస్తిని మీరు సమకూర్చుకోగలుగుతారు. నేను అందుకే ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నష్టం ఏమీ లేదు, కేవలం లాభం మాత్రమే. కానీ ఎన్నో మీకు తెలియని విషయాలు, ఎన్నో రహస్యాలు, ఎలాంటి మోసాలు ఉంటాయి అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశం నా ద్వారా మీకు కల్పించబడుతుందండి. దానివల్ల మీకేంటి ఉపయోగం అని కనుక మీరు నన్ను అడిగితే, నా వద్ద మీరు కొనకపోయినా అసలు విషయం అనేది మీకు తెలుసు అనుకోండి, ఎదుటివాడు మోసం చేస్తున్నాడు అనే విషయం తెలుసుకునే జ్ఞానం మనం సంపాదించుకోవాలి. లేదనుకోండి, వాళ్ళు చెప్పిందే మనం నమ్మేస్తాం తప్ప అసలు అక్కడ రహస్యం ఏంటి, మనల్ని ఎలా మోసం చేయబోతున్నారు వీళ్ళు అనేది మీరు పసిగట్టలేరు. అందుకే నేను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకు నేను కోటిపల్లి బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఒక డూప్లెక్స్ హౌస్ మరియు కింద ఒక పోర్షను కలిపి మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది కోటిపల్లి బస్ స్టాండ్కి కేవలం ఒక 300 మీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఈ డూప్లెక్స్ హౌస్. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది సౌత్ ఫేసింగ్ అండి. అది మనకు సూట్ అవుతుందా లేదా. సెకండ్, మంచి రెంట్లో వచ్చేటటువంటి ప్రాపర్టీయా కాదా. థర్డ్, బిల్డింగ్ కండిషన్ ఏంటి. ఫోర్త్, ఈ డాక్యుమెంటేషన్ ఎలా ఉంది. ఫిఫ్త్, దీనికి లోన్ వస్తుందా లేదా. ఇటువంటి విషయాలన్నీ కనుక మనకు తెలిసినట్లయితే, మనం స్టెప్ బై స్టెప్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే రేటు మనకు అనుకూలంగా ఉందా లేదా ఇవి చూసుకుని మనం ఒక ప్రాపర్టీ కొనుక్కొని దాని మీద ఆదాయాన్ని సంపాదించవచ్చు. లేదా మనం ఇక్కడ ఉండాలి అని అనుకుంటే మనం ఇందులో కూడా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డూప్లెక్స్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి. ఇది మంచి కండిషన్లో ఉందండి ఇల్లు. డాక్యుమెంట్స్ కూడా ఒక 4-5 తరాల నుంచి ఉన్నాయి. అలాగే దీనికి గోదావరి కుళాయి కూడా ఉంది. అలాగే మనకి ఆ రెంట్స్ ఒక 10,000 డూప్లెక్స్కి వస్తుందండి. కింద ఒక 7,000-8,000 ఒక పోర్షన్కి వస్తుందండి. అంటే ఓవరాల్గా మనం ఒక 18,000 రెంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. దీనికి కార్ పార్కింగ్ లేదు, 2 వీలర్స్ పార్కింగ్ ఉందండి. ఇది ఒక సందులో ఉంది. ఇది మనకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. రేటు కూడా మనకు అనుకూలంగానే ఉంటుందండి. అది కూడా డైరెక్ట్ మీరు ఓనర్ గారితో కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవచ్చు. దీనికి 30 లక్షల రూపాయలు ఎస్బీఐలో కానీ మరి ఏ నేషనల్ బ్యాంకులో కానీ లోన్ వస్తుందండి. ఇది కోఆపరేటివ్ బ్యాంకులో అటువంటి లోన్ వచ్చేటటువంటి ప్రాపర్టీ కాదు. ఎందుకంటే ఎటువంటి లిటిగేషన్ కూడా దేంట్లో లేదు. మీరు ఎప్పుడైతే కోఆపరేటివ్ బ్యాంకుల్లో, ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్ తెస్తున్నారో దాని అర్థం ఏంటంటే అది డాక్యుమెంట్ సరిగ్గా లేదని అర్థం. డాక్యుమెంట్ సరిగ్గా లేనప్పుడు మీకు కోఆపరేటివ్ బ్యాంకులు ఇస్తాయి, మిగతా నేషనలైజ్డ్ బ్యాంక్స్ లోన్ ఇవ్వవు. అది మీరు ఎప్పుడైనా సరే మీకు లోన్ ఉందా అని అడగాలి కొనేటప్పుడు. ఉంది అంటే ఎందులో ఉంది, కోఆపరేటివ్ బ్యాంకులో ఉంది లేదా వేరే బ్యాంకులో ఉంది. దాని అర్థం ఏంటంటే ఆ డాక్యుమెంట్ సరిగ్గా లేదు, దానివల్ల నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ ఇవ్వరు అనే విషయాన్ని మీరు గ్రహించాలండి. అంటే ఇది నేను చెప్పాను, కోటిపల్లి బస్ స్టాండ్ అన్నాను, ఎన్ఎస్పేట అని చెప్పాను, 54 గజాలు అని చెప్పాను, సౌత్ ఫేసింగ్ అని చెప్పాను, డూప్లెక్స్ హౌస్ అని చెప్పాను, దాని కింద ఒక పోర్షన్ ఉందని చెప్పాను, కార్ పార్కింగ్ లేదని చెప్పాను, 2 వీలర్ పార్కింగ్ ఉందని చెప్పాను, మంచి ఏరియాలో ఉందని చెప్పాను. మీకు కొనుక్కోమని రికమెండేషన్ చేస్తున్నాను మీకు. ఎందుకంటే మంచి అద్దె వస్తుంది. అద్దె మీద మనం చాలా వరకు ఈఎంఐ కవర్ చేసేయచ్చు 75%. అంటే మీరు చూడాలి అని అనుకుంటే నా నెంబర్ ఇస్తున్నాను, స్క్రీన్ మీద ఇస్తాను. ఆ నెంబర్ మీద మీరు కాంటాక్ట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాకు చెప్పినట్లయితే నేను మీకు దగ్గరుండి ఆ ఇల్లు చూపిస్తానండి. నచ్చితే మనం డైరెక్ట్ ఓనర్ గారిని పిలిస్తే వస్తారు, మనం మాట్లాడుకోవచ్చు. ఇది 47 లక్షల రూపాయలు చెప్తున్నారండి.
30 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ వస్తుంది. ఏజెంట్ కమిషన్ 2% మాత్రమే. ఈ చివర నేను నా నెంబర్ ఇస్తున్నానండి. నా కాంటాక్ట్ చేసినట్టయితే నేను 2% మీద ఈ డీల్ చేసేస్తాను. ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ గారు మీరు మాట్లాడుకుంటారు. ఆ రేట్ మీద నాకు 2% ఇస్తారు. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు.